మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గరకు చేరుకున్నారు మంచు మనోజ్. అలాగే దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనోజ్ ను కాలేజ్ లోపలికి అనుమతించలేదు పోలీసులు. వారితో చర్చలు జరుపుతున్నారు మంచు మనోజ్. మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గరకు మనోజ్ రావద్దంటూ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను మనోజ్ కు చూపించారు అధికారులు. లోపల ఉన్న తాతయ్య నాన్నమ్మ సమాధులకు నమస్కరించి వెళ్లిపోతానని మనోజ్ అంటున్నారు. కూర్చొని మాట్లాడేదానికి ఎందుకు? ఎనీవేస్ నేను గొడవకు రాలేదు, ఇక్కడ ఆపారు కాబట్టి చెప్పాను. అందరికీ కనుమ శుభాకాంక్షలు. నేను తాతగారి సమాధి, నానమ్మ తాతగారి సమాధి, అలాగే అక్కడ నా కజిన్ బ్రదర్ ప్రసాద్ అన్న, మంచు ప్రసాద్, ఆయన సమాధి కూడా ఉంది అక్కడ. నేను జస్ట్ దండం పెట్టుకుని వెళ్తానన్నా, అంతకుమించి ఇప్పుడు తాత నానమ్మ సమాధికి దండం పెట్టుకుంటానని లాఠీ చార్జ్ చేస్తే పర్వాలేదు, తాత నానమ్మ కోసం దెబ్బలు తింటాను. వేరేది ఏం లేదండి, నేను ఎప్పుడొచ్చినా వెళ్తాను. మా ఊరు నారవరపల్లి కూడా, సో అక్కడికి వెళ్ళా. నా బంధువులు నేను కలుసుకుని వచ్చినాను. వాళ్ళని ఈ ఇష్యూలో నేను ఇన్వాల్వ్ చేయలేదు. నేను లోకేష్ గారిని కూడా, ఎవరిని గారిని కూడా, సార్ నాకు ఇలా చేయండి, నాకు ఇబ్బంది పెడుతుంది, నేను ఎవరిని అడగలేదు. ఎందుకంటే ఇది నాది, నా ఒక్కడితే నేను డీల్ చేసుకుంటాను. సార్ తాత నాన్న పర్మిషన్ మీరు తీసుకుని వెళ్తారా? మీ తాత నాన్న అదొక ఇల్లు అంటే ఆయన ఉన్నారు, నాన్నగారు ఉండి రావద్దన్నారు కాబట్టి ఓకే. ఇప్పుడు తాత నాన్న సమాధికి ఇప్పుడు ఎట్టది మీరే చెప్పండి, న్యాయమా న్యాయం? అది వెళ్ళకూడదు. నా కోర్టు ఆర్డర్ రాలేదన్నా, సర్టిఫికేట్ రాలేదు. ఇప్పుడు నాకు ఆయన జిరాక్స్ కాపీ ఇస్తే తప్ప అది వచ్చింది. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ జిరాక్స్ కాపీ ఆయనకి ఎవరు ఇచ్చారో తెలియాలి కదా. నేను స్టేషన్కి వెళ్ళి అదే అడుగుతాను. సర్టిఫికేట్ అది జిరాక్స్ కాపీ నాకు కోర్టు ఇచ్చింది, అలా బయట ఇవ్వకూడదు. ఆయన చేతికి ఎవరో లోపల నుంచి ఇచ్చుంటారు కదా. నేను అప్పుడు సార్ని అడుగుతాను, సార్ ఆ పేరు ఇవ్వండి, నీకు ఫైల్ కంప్లైంట్, ఫైల్ ద కంప్లైంట్. సో ఇప్పుడు నేను తాత నానమ్మ సమాధి దగ్గరికి వెళ్తున్నాను. దండం పెట్టుకుని నేరుగా చంద్రగిరి స్టేషన్ గానీ, ఎస్పీ గారి దగ్గరికి కానీ, ఎవరు పర్మిషన్ ఇస్తే, అపాయింట్మెంట్ ఇస్తే అడిగి కలిసి అఫీషియల్ గా లాంచ్ చేసుకుని బయలుదేరుతాను. థ్యాంక్ యూ. తన తాత నాన్నమ్మ సమాధికి నివాళులర్పించేందుకు మాత్రమే వచ్చానని చెప్తున్నారు మనోజ్. అయినా సరే లోపలికి తనను అనుమతించడం లేదంటూ కూడా ఆయన బాధపడుతున్నటువంటి ఇది కనిపిస్తోంది మనకి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఖచ్చితంగా నాన్నమ్మ తాతయ్యల సమాధులను చూసి వారికి దండం పెట్టుకుని ఖచ్చితంగా వెళ్తాను, ఇక్కడ నుంచి ఖచ్చితంగా చూసే వెళ్తాను అంటూ కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం మంచు ఫ్యామిలీలో తీవ్రమైనటువంటి వివాదాలు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి ఈరోజు కొన్ని ఉద్రిక్త పరిస్థితులు మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర చోటు చేసుకున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. కోర్టు నోటీసులు అయితే తనకు రాలేదని అంటున్నారు మంచు మనోజ్. పోలీసులు జిరాక్స్ కాపీ మాత్రమే చూపిస్తున్నారని అని చెప్తున్నారు. తాను ఎలాంటి గొడవ చేయబోనని, కేవలం తాతయ్య నాన్నమ్మ సమాధులకు నమస్కరించి వెళ్ళిపోతానని చెప్తున్నారు. తాను వెళ్లేదే అంటూ కావాలంటే అరెస్ట్ చేసుకోండి అంటున్నారు మనోజ్. క్లారిటీ ఇస్తాము ఒకసారి, ఎందుకు అంటే ఏ రైట్ తో